భారత్ నౌ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. బ్రెజిల్లో అతి భారీ వర్షాలతో భయానక వాతావరణం, పదుల సంఖ్యలో సంభవిస్తున్న మరణాలు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో 137వ ఫౌండేషన్ డే వేడుకలు. కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసిన అధ్యక్షురాలు సోనియా గాంధీ. సంక్షేమ పథకాల్లో అర్హత ఉండి మిగిలిపోయిన లబ్ధిదారుల ఖాతాల్లో 703 కోట్లు జమ. వివిధ సంక్షేమ పథకాల క్రింద అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేసిన సీఎం వైఎస్ జగన్. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు వర్తిస్తాయి. హోంమంత్రి మేకతోటి సుచరిత. ఓవైసీ మితహానీ జంక్షన్ లో ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్. కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మంత్రులు మహమ్మద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు అభినందన సభల్లో ఘాటుగా స్పందించిన తుమ్మల. పన్నెండు 4లు 5 6లు బౌలర్లకు చుక్కలు చూపించిన ఆసీస్ ఆటగాడు. ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్లకు సెక్యూరిటీల హోదా. ఎక్స్చేంజీల్లో ట్రేడింగ్, క్లియరింగ్కు అవకాశం. కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన. బ్రెజిల్లో భయానక వాతావరణం నెలకొంది. అతి భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఈ వరదల కారణంగా 18 మంది చనిపోయారు. సుమారు 300 మంది వరకు గాయపడ్డారు. దాదాపు 40,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు బహియా అధికారులు. తాజా వర్షాలు, వరదల ప్రభావంకి 40కి పైగా పట్టణాలపై పడిందని వివరించారు బహియా గవర్నర్లు కోస్టా. ఇది ఒక భారీ విషాదమని, బహియా చరిత్రలో ఇలాంటి భారీ వర్షాలు ఎప్పుడూ కురవలేదని చెప్పారు గవర్నర్. క్రిస్మస్ సందర్భంగా బ్రిటన్ రాణి ఎలిజబెత్ ను హత్య చేసేందుకు ఒక సిక్కు క్వీన్స్ ప్యాలెస్ లోకి చొరబడ్డాడు. 1919 నాటి జలియాన్వాబాగ్ మారణకాండకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఆ యువకుడు రాణిని చంపాలనుకున్నాడు. ఆయుధాలతో సహా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ 19 ఏళ్ల యువకుడి పేరు జస్వంత్ సింగ్ కైల్ అని బ్రిటిష్ మీడియా పేర్కొంది. క్రిస్మస్ రోజున జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సమాచారం ఇప్పుడు తెరపైకి వచ్చింది. క్రిస్మస్ రోజున సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వీడియోలో నిందితుడు, నేను చేసిన దానికి క్షమించండి, నేను రాజు కుటుంబానికి చెందిన క్వీన్ ఎలిజబెత్ను చంపడానికి ప్రయత్నిస్తాను. 1919లో జలియానాబాగ్ మారణకాండలో మరణించిన వారి ప్రతీకారం ఇది. ఇది తమ కులం కారణంగా చంపబడిన లేదా అవమానానికి గురైన వారి ప్రతీకారం కూడా. నేను భారతీయ సిక్కు, నేను ఒక సిత్, నా పేరు జస్వంత్ సింగ్ చైల్, ఇప్పుడు నా పేరు డార్క్ జోన్స్ అంటూ పేర్కొన్నాడు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో 137వ ఫౌండేషన్ డే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జెండాను అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎగరవేశారు.
विश्राम। परेड सावधान। राष्ट्रगान शुरू करेंगे। जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात. Dear party colleagues and party workers, 136 years ago today, the Indian National Congress was founded and established. Over the decades, it has confronted several challenges and it has always demonstrated its resilience. Today, we rededicate ourselves to the ideals. సంక్షేమ పథకాల్లో అర్హత ఉండి మిగిలిపోయిన 9,30,809 మంది కుటుంబాలకు లబ్ధిదారుల ఖాతాల్లో 703 కోట్లు జమ చేయనున్నట్లు సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుండి వివిధ సంక్షేమ పథకాల క్రింద అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేయనున్నట్లు సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈరోజు మరో మంచి కార్యక్రమానికి దేవుడి దయతో శ్రీకారం చుడతా ఉన్నాం. అక్షరాల 9,30,809 మంది కుటుంబాలకు మంచి జరుగుతూ దాదాపుగా 703 కోట్ల రూపాయలు నేడు నేరుగా బటన్ నొక్కిన వెంటనే వాళ్ళ ఖాతాల్లోకి జమ కాబడతా ఉంది. ఇంత మంచి కార్యక్రమం దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈరోజు చేయగలుగుతా ఉన్నాం. గతంలో మనందరికీ గుర్తుండే ఉంటుంది, గతంలో సంక్షేమ పథకాల కోసం ఎదురు చూసే పరిస్థితి గతంలో ఉంటే ఈరోజు సంక్షేమ పథకాలే పేదలను వెతుక్కుంటూ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి తలుపు కొట్టి మరీ అందజేసే కార్యక్రమం ఈరోజు మనందరి ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. ఒక గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టడం జరిగింది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు వర్తిస్తాయని హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. గుంటూరు కలెక్టరేట్ శంకరన్ హాల్లో నిర్వహించిన జగనన్న తోడు ఫేజ్ 3 ప్రారంభోత్సవ కార్యక్రమానికి హోంమంత్రి మేకతోటి సుచరిత హాజరయ్యారు. అర్హులైన లబ్ధిదారులకు వివిధ సంక్షేమ పథకాలు వర్తిస్తాయని, ప్రతి 6 నెలలకు ఒకసారి వాలంటీర్ల ద్వారా వివరాలు సేకరించి దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హత ఉందా లేదా అని పరిశీలించడం జరుగుతుందని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు. 5 సంవత్సరాలు వాళ్ళకి ఇచ్చిన తర్వాతే మాకు ఇచ్చారు ప్రజలు. ఆ 5 సంవత్సరాలు మీరు ఎందుకు ఉచితంగా చేయలేదు? మీరు చెప్పారు రుణమాఫీ అని, మీరు ఏమైనా చేశారా? ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, ఇచ్చారా? నిరుద్యోగ భృతి అన్నారు, ఇచ్చారా? డ్వాక్రా మహిళలకి రుణమాఫీ అన్నారు, చేశారా? మీరు అవన్నీ చెప్పి చేయలేదు కాబట్టి ఈరోజు 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ముఖ్యమంత్రి గారుగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు కూర్చోబెట్టారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు గత 5 సంవత్సరాలు కాదు, ఇంకా అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు అధికారంలో ఉన్నవాళ్ళే. ఈరోజు మీరు కొత్తగా అధికారం చేపట్టాలి అని ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులేం కాదు, మీరు ఆల్రెడీ అధికారాన్ని అనుభవించినాళ్ళే. మరి అప్పుడు చేయనటువంటి కార్యక్రమాన్ని రేపు మేము ఊరికే చేస్తాము అంటే ప్రజలు నమ్ముతారో లేదా అన్నది కాలమే తెలిసింది. వాలంటీర్స్ కానీ ఎవరైనా ఏదైనా ఒక స్కీమ్ ఉంటే లబ్ధిదారులు ఎవరైతే గుర్తించి వాళ్ళకి ఈ విధంగా మీకు మేలు జరుగుతుంది అని చెప్పడమే తప్పితే ఎవరు కూడా బలవంత పెట్టేటువంటి పరిస్థితి అయితే లేదు. ఇది కేవలం తెలుగుదేశం వారు చేస్తున్నటువంటి దుష్ప్రచారం మాత్రమే. ఏదైతే ఉందో ఓటీఎస్ బలవంతంగా వసూలు చేస్తున్నారు, ఇళ్ల మీద దాడులు చేసి వసూలు చేస్తున్నారు, వాలంటీర్లు ఒక రౌడీలాగా వ్యవహరిస్తున్నారు. అసలు బలవంతం అన్నది లేదండి. గౌరవ ముఖ్యమంత్రి గారే చాలా సుస్పష్టంగా చెప్పారు. మనం చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఇళ్లల్లో నివసిస్తూ వాళ్ళకి కనీసం పట్టా కూడా లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకి ఎన్నో సంవత్సరాల నుండి దాదాపు 83లో కట్టినటువంటి ఇళ్లకు కూడా వాళ్ళ చేతుల్లో ఇప్పటి వరకు పట్టా రానటువంటి వాళ్ళు దాదాపుగా మన రాష్ట్రంలో 48 లక్షల మందిని గుర్తించడం జరిగింది. ఈరోజు ఓటీఎస్ ద్వారా ఎవరైతే పట్టా పొందుతారో అది నిజంగా వాళ్లకు ఒక పేదల పాలిట వరంగా చెప్పుకోవచ్చు. మరి గతంలో కూడా ఈ సమస్య ఉంది, ఇప్పుడు కొత్తగా వచ్చిందేం లేదు. గతంలో దాదాపు 14 సంవత్సరాలు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఈ సమస్య ఉంది. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా గత 5 సంవత్సరాలు కూడా ఆ సమస్య ఉంది.
కానీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే దాని మీద ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాని మీద అడ్రస్ చేసింది లేదు. ఆ సమస్యకి ఒక ఓవైసీ మితాని జంక్షన్లో ఫ్లైఓవర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మంత్రులు మహమ్మద్ అలీ, సబితా ఇందారెడ్డి, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్షరాన్ని అమ్ముకున్నాడు జర్నలిస్ట్ కాదు, అక్షరాన్ని నమ్ముకున్నాడు నిజమైన జర్నలిస్ట్ అంటూ తన అనుభవాలను పంచుకున్నాడు ఓ జర్నలిస్ట్. 35 సంవత్సరాలుగా జర్నలిస్టుగా సేవలందిస్తూ యూట్యూబ్ వ్యాఖ్యలు స్పందిస్తూ ఈయన ఈ విధంగా స్పందించారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారు మాట్లాడుతూ యూట్యూబ్లో వార్తలు చెప్పేవాళ్ళు లేదా వార్తల్ని అందించే వాళ్ళు జర్నలిస్టులు కాదు అంటూ వ్యాఖ్యానించారు. ఇలాంటి జర్నలిస్టుల వల్ల అసలైన జర్నలిస్టుల ప్రతిష్ట దిగజారిపోతుందంటూ కూడా ఆయన పేర్కొన్నారు. జర్నలిస్ట్ అంటే పత్రికల్లో పనిచేసే వాళ్ళు లేదా పెద్ద ఛానల్స్లో పనిచేసే వాళ్ళే అన్న అర్థం స్ఫురించేలాగా ఆయన మాట్లాడడం. అంటే ఆయన మాటలు వింటే ఆయనకి కనీసం జర్నలిజం మీద అవగాహన లేదు అని అనిపిస్తోందండి. ఈ భారతదేశం పూటకో బాబా రోజుకో అమ్మవారు. అవును, ప్రజల అమాయకత్వాన్ని మూఢనమ్మకాలను క్యాష్ చేసుకునేందుకు బాబాలు అమ్మవార్లు అవతారం ఎత్తుతున్నారు. కొందరు కేటుగాళ్లు తాజాగా తమిళనాడులో ప్రత్యక్షమైంది అన్నపూర్ణి అమ్మవారు. అమ్మ దర్శనం చేసుకుంటే చాలట అన్ని అరిష్టాలు పోతాయని ప్రచారం చేస్తున్నారు. దీంతో అన్నపూర్ణి అమ్మవారి పాదాలను తాకేందుకు ఎగబాకుతున్నారు. అయితే ఈ అమ్మవారు న్యూ ఇయర్ సందర్భంగా భక్తులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. అమ్మవారి స్పెషల్ దర్శనం అంటూ చెన్నై శివారులో పోస్టర్లు వెలిశాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మండపం ఓనర్తో పాటు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వారిని విచారిస్తున్నారు. అయితే గతంలోనే ఈ అన్నపూర్ణి అమ్మవారిపై పలు చీటింగ్ కేసులు నమోదైనట్లు గుర్తించారు పోలీసులు. ఇప్పుడు మళ్లీ అమ్మవారి అవతారం ఎత్తడంతో షాక్ అవుతున్నారు. ఎలాంటి సభలు కార్యక్రమాలకు అనుమతి లేదంటున్నారు. అయితే టెక్నాలజీ విషయంలో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నా ఇంకా జనాలు ఇలా స్వయం ప్రకటిత అమ్మవార్లను బాబాలను నమ్మడం, వారి చేతుల్లో మోసపోవడం పరిపాటిగా మారింది. గుంటూరు జిల్లా కారంపూడి పట్టణంలోని అనుమతులు లేని ఫైనాన్స్ వ్యాపారాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. అమ్మో కారంపూడి ఫైనాన్స్ అనే విధంగా తయారైంది. వీరి బాధితులు ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల్లో వేల సంఖ్యలో లేకపోలేదు. వీరి మోసాలపై బయటకు చెప్పుకునేందుకు ధైర్యం లేక తమ పరువు ఎక్కడ పోతుందనే భయంతో బయటకు రాని వారి ఎందరో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా తమ ఫైనాన్స్ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు.
అధికారులు కూడా ఫైనాన్సర్లపై ఎలాంటి దాడులు నిర్వహించకపోవడంతో తమ అక్రమ వ్యాపారాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఫైనాన్స్ కంపెనీల యాజమాన్యాలు ప్రజల వద్ద నుండి అధిక వడ్డీతో సహా ముక్కుపిండి వసూలు చేస్తున్న పరిస్థితి లేకపోలేదు. కారంపూడిలో వివిధ రూపాలలో 210 ఫైనాన్స్ కంపెనీలకు సంబంధించిన కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. నా పేరు నరసింహారెడ్డి అండి. నేను మాచర్ల టౌన్లో ఉంటాను. నేను గత సంవత్సరము బీబీ ఫైనాన్స్లో ఆటో ఫైనాన్స్లో నేను ఫైనాన్స్ తీసుకున్నాను అండి, బండి పేపర్లు పెట్టి. అయితే దాదాపు 13,000 గాను దగ్గర 13,000 కట్టాను. లాస్ట్ వాయిదా కడదామని దాదాపు సరిపోతే దాదాపు 3 నెలలు 4 నెలలు వాయిదాలు వాళ్ళు పోస్ట్పోన్ చేశారు. తర్వాత ఒకసారి 3 నెలల తర్వాత ఇదైన తర్వాత మామూలు పోయి అడిగితే, అయ్యా నువ్వు ఒక 20 రూపాయలు కానీ 7,000 రూపాయలు ఇంత అమౌంట్ కట్టాలి అని చెప్పి వాళ్ళు ఈ విధంగా ఇచ్చారండి. దాదాపు 10-20 రూపాయలు కానీ 7,070 రూపాయలు ఇచ్చారు. అయితే ఇదేందా బాబు అంటే, మాది కన్సల్టెన్సీ ఏనండి, 2 చిత్తాల్లో ఉంటారు వీళ్ళు, ఈ కన్సల్టెన్సీ ఏజెంట్లు. కావాలంటే మీరు ఓనర్ మాట్లాడుకోండి అండి. ఎక్కడ అండి ఆఫీస్ అంటే బీబీ ఆటో ఫైనాన్స్ నియర్ అంకాలమ్మ టెంపుల్, కాలంపూడి అండి. పొద్దున్న నుంచి వచ్చి దాదాపు నిన్న వాళ్ళు మళ్ళీ ఇదివరకు కూడా దాదాపు ఈ ఆఫీస్ కోసం ఎంక్వైరీ చేశాము, ఎక్కడ కనపడలేదు. సరిగా వాళ్ళు వచ్చాడో మాట్లాడేసేసి సెటిల్మెంట్ చేసుకుందాం అనుకున్నామండి. మేము మగవాళ్ళు ఇంట్లో లేని టైంలో వచ్చి నిన్న మొన్న రాత్రి కూడా 3-4 వచ్చి ఇంట్లో మేము లేని. ఇటీవల హరిద్వార్లో జరిగిన ఒక సదస్సులో మైనారిటీలపై హింసను ప్రేరేపించే ఉద్దేశంతో విద్వేషపూరిత ప్రసంగాలు చేశారంటూ పాకిస్తాన్ భారత విదేశాంగ శాఖ ఇన్ఛార్జ్ హైకమిషనర్ పిలిపించి ఆందోళన వ్యక్తం చేసింది. డిసెంబర్ 16 నుంచి 19 వరకు హరిద్వార్లోని వేద్ నికేతన్ ధామ్లో జరిగిన ధర్మ సంస్లోద్ధ వ్యక్తులు ముస్లింలపై విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని పాకిస్తాన్ ఆరోపించింది. దేశంలో కరోనా కేసులు తగ్గుతున్న క్రమంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అలజడి రేపుతోంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. చూస్తుండగానే కేసుల సంఖ్య 10ల నుంచి 100లకు చేరింది. భారత్లో ఇప్పటి వరకు 653 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో 21 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు కేంద్రం తెలిపింది. అయితే ఇప్పటి వరకు 186 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సత్తుపల్లి, అశ్వారావుపేటలో జరిగిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు అభినందన సభల్లో తుమ్మల ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది పార్టీని నాశనం చేయాలని చూశారు. పార్టీ పరువు పోకుండా ఎమ్మెల్సీని గెలిపించిన ప్రజాప్రతినిధులకి ధన్యవాదాలు తెలిపారు. పార్టీలోని కొందరు నాయకులు ఒక చోట ఉంటూ మరో చోట కాపురం చేస్తున్నారు. ప్రతిపక్షాల కంటే స్వపక్షంలో ఉన్న ప్రత్యర్థులతో పోరాటమే ఎక్కువైంది. ఇష్టం లేని వారు పార్టీ నుండి బయటికి వెళ్ళవచ్చు. పార్టీలో ఉండి పార్టీ వ్యతిరేక విధానాలు చేయవద్దని హితవు పలికారు. మీరు వెళ్ళిన పార్టీలో అయినా నీతిగా పనిచేయండి అని సూచించారు. నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చి నన్ను 40 సంవత్సరాలు ఈ రకంగా రాజకీయాల్లో ఉండే విధంగా ప్రోత్సహించినటువంటి ఈ నియోజకవర్గ ప్రజలకి జన్మలకి రుణపడి ఉంటానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. భవిష్యత్తులో కూడా నాకు ప్రాణం ఉన్నంత వరకు నాకు ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు ఈ నియోజకవర్గ అభివృద్ధికి, జిల్లా అభివృద్ధికి మీరు అభివృద్ధి చెంది మీ యొక్క ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు వచ్చి నా నియోజకవర్గంలో ప్రజలందరూ సంతోషంగా ఉంటే అంతకంటే నాకు కావాల్సింది ఏది లేదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. కాబట్టి అందరూ కలిసికట్టుగా ఒకే మాట మీద ఉండటం, ఒకే పద్ధతిలో ఉండటం, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి కట్టుబడి ఉండటం. ఒక చోట ఉండి ఒక చోట కాపురం చేయాల్సిన అవసరం లేదు. అటువంటి వాళ్ళు ఎవరైనా ప్రోత్సహించినా కూడా అది తప్పు. కాబట్టి దయచేసి అశ్వరావుపేటకు సంబంధించి అందరూ ఒక పద్ధతిలో వెళ్తే ఇంకా మన నియోజకవర్గం అయింది. రేపు ఇంకా కొన్ని సౌకర్యాలు రావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మీరందరూ ఐకమత్యంగా మొన్న శాసనమండలిలో ఏ రకంగా అయితే అందరూ కలిసిమెలిసి ఓట్లు వేశారో అదే పద్ధతులు కొనసాగించండి. తప్పకుండా నా శాయశక్తిలా నాకు ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు నాకున్నటువంటి పరపతి ద్వారా మీ ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి నా సహాయ సహకారాలు మీకు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తాం. అదేవిధంగా కొంతమంది చెప్పారు, ఎమ్మెల్సీ గారికి నేను సత్తుపల్లిలో కూడా చెప్పాను, మీ ఫండ్స్ ఏ వచ్చినా ఎమ్మెల్యే గారికి ఏ వచ్చినా అక్కడ ఎంపీటీసీని గెలిపించిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు దుర్గ గారు గెలిచిందంటే వెనక చంద్రం గారు ఉంటాడు.
అందరిని సంప్రదించి ఆ ఊరికి ఏం కావాలి ఎమ్మెల్యే గారి ద్వారాగా అది తీసుకెళ్ళి ఒకటో రెండో పనులు చేసుకోగలిగితే రేపు మేము ఇది చేసామని చెప్పుకుంటున్నాను. ఇప్పుడు వరకు నేను చేసిన పనుల వల్లే మీరు గెలుస్తున్నారు. అదే తల్లి, నేను చేసిన పనుల వల్లనే అప్పుడు అక్కడ చేయించిన వాళ్ళే వాళ్ళ పరపతి తోటే మీరు గెలుచుకుంటూ వస్తున్నారు. ఇవాళకి ఇవాళ వచ్చి మీరు గెలిచింది కాదు. ఇది 30-40 సంవత్సరాల శ్రమ. ఈ నియోజకవర్గ అభివృద్ధి. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మహేశ్వర మహాపిరమిడ్లో మహిళా ధ్యాన మహాచక్రం 3 ఘనంగా సాగుతోంది. మంగళవారంతో ధ్యాన మహోత్సవాలు 8 రోజులకు చేరుకుంది. ధ్యాన వేదికపై ధ్యాన గురువు సుభాష్ పత్రిజీ సంగం శరణం గచ్చామి అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. సుభాష్ పత్రిజీ సందేశం ఇస్తూ గౌతమ బుద్ధుని యొక్క భార్య పేరు యశోధరాదేవి గౌతమ బుద్ధుడు సమాజాన్ని వదిలి యోగాన్ని సాధిస్తే ఆమె ఇంట్లో ఉంటూ సంఘాన్ని, నీ కుటుంబాన్ని, అలాగే పాలన్ని చూసుకుంటూ కుమారుడిని రాజుగా మారుస్తుందని, అలాంటి వ్యక్తి ఆదర్శం కావాలని బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ చెప్పారు. ధ్యాన వేదికపై గాయని మంగ్లీ పాడిన భక్తి గీతాలు ధ్యానులను ఆకట్టుకున్నాయి. ధ్యాన మహోత్సవాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ధ్యానులు, సందర్శకులు హాజరయ్యారు. పిడకల్ని మీరు చూసారో లేదో, రైతులు పిడకల్లో దాస్తారు విత్తనాల్ని. ఆ పిడకలో దాగినప్పుడు కాదు, పైరుగా వికసించినప్పుడే ఆ విత్తనానికి ధన్యత. ఆయన విత్తనాలు పాతుతున్నారు, మీరు పైర్లుగా వికసించాలి. 1000 Seeds of Joy తెలుగు పుస్తకం ఆనంద్ కరుణేష్ గారిది. ఈ పుస్తకంలో లక్ష్మీదేవి, సరస్వతి వాళ్ళు ఇచ్చిన సందేశాలు ఎన్నో ఉన్నాయి. సాక్షాత్ లక్ష్మీదేవి సందేశం, ఈ 1000 Seeds of Joy. ఆవిడ ఎలాగా ఈ మహిళా ధ్యాన చక్రానికి శ్రీకారం చుట్టిందో, ఎప్పుడో అది ఇవాళ ఫలించింది. చెన్నైలో జరుగుతున్న RRR ప్రీ రిలీజ్ ఈవెంట్కు సూళ్లూరుపేట నుండి ఎన్టీఆర్ అభిమానులు ప్రత్యేక వాహనాలలో బయలుదేరి ముందుగా చెంగాలమ్మ దేవస్థానం నందు RRR చిత్రం ఘన విజయాన్ని సాధించాలని ప్రత్యేక పూజలు నిర్వహించి చెన్నైకి ప్రత్యేక వాహనాల్లో వెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ముఖ్య సలహాదారులు ఎక్కల సాంబశివరావు, గౌరవ అధ్యక్షులు కేశవ చంద్రశేఖర్, అధ్యక్షులు కావలి హరికృష్ణ మరియు ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. अपने राजमौली सर एसोसिएट विजय के ये मंत्री आर्मी सर रोहन मंत्री फॉर कमिंग हियर एंड ब्लेसिंग अस अपने प्राणु सर उदय दिस टाइम सर బతుకు తెరువు కోసం వచ్చిన ఓ కుటుంబంలో విద్యుదాఘాతం చీకట్లు కమ్ముకునేలా చేసింది. ఇంటి యజమాని చిన్న కుమార్తె కరెంట్ షాక్తో మృత్యువాత పడగా భార్య ఆసుపత్రిలో విషమ పరిస్థితిలో ఉంది. పాఠశాలకు వెళ్లడంతో పెద్ద కుమార్తె పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. పటాన్చెరు సిఐ శ్రీనివాసులు, ఎస్ఐ రామానాయుడు వివరాల ప్రకారం ఒడిశాకు చెందిన బసుదేవ మల్లిక్ 10 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం పటాన్చెరు వచ్చి పాషమైలారం పారిశ్రామిక వాడలో కిర్బీ పరిశ్రమలో పనిచేస్తూ భార్య, 2 పిల్లలతో ఇస్నాపూర్ ప్రముఖ నగర్లో ఓ భవనం 2వ అంతస్తులో అద్దెకుంటున్నాడు. సోమవారం మధ్యాహ్నం పక్క గదిలో ఓ బాలుడు లోపల నుంచి గడియ పెట్టుకోవడంతో కిటికీలో నుంచి ఇనుప చువ్వ సాయంతో బసుదేవ మల్లిక్ తీసే ప్రయత్నం చేశాడు. వెనక ఉన్న 11 kV విద్యుత్ తీగలకు ఇనుప చువ్వ తగిలి విద్యుదాఘాతమైంది. అతనితో పాటు కాళ్ల వద్ద ఉన్న 2వ కుమార్తె కున్ను మల్లిక్ అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. అతని భార్య రేణు మల్లిక్ తీవ్రంగా గాయపడింది. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను చందానగర్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో వారి పెద్ద కుమార్తె బిద్యాద్రి మల్లిక్ పాఠశాలకు వెళ్ళింది. ఘటనా స్థలాన్ని డీఎస్పీ భీమ్రెడ్డి పరిశీలించారు. పెద్ద కుమార్తెను ఇస్నాపూర్లో ఉంటున్న ఆమె చిన్నాన్న తీసుకెళ్లాడు. ఆ పైప్ తీసే క్రమంలో ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న 11 kV తాళ వల్ల షాక్ సంభవించి అక్కడికక్కడే అతను గౌరవ మాలిక్, అదేవిధంగా అప్పును మాలిక్ అనే 2 సంవత్సరాల అమ్మాయి, 36 సంవత్సరాలు అక్కడిక్కడ చనిపోవడం జరిగింది. రీనా మాలిక్ ఇంజరీస్ అయితే పిఆర్ క్యాస్లో షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్. ఆమె పరిస్థితి ఎలా ఉంది సార్? 50% బన్స్ ఇంజ్ అని చెప్తా ఉన్నారు. తదుపరి పరిశ్రమలో మిగతా విషయాలు
పండుకున్నా, వాళ్ళు వచ్చిండ్రు. తర్వాత ఏమో సౌండ్ వచ్చిందని డోర్ తీసి బయటకు వచ్చిన, వచ్చి పాపని తీసుకొని మళ్ళీ పోయి చూసి కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చిన. ఏమైంది అప్పుడు అక్కడ? ఏం జరిగిందమ్మా అక్కడ? ఎరుపు ఆయన పట్టుకున్నాడు, కరెంట్ కలిగింది. ఎంతమంది పక్కింట్లో ఉంటారా? అదే రూమ్ మాది, ఆ రూమ్ ఉంది పక్క రూమ్. బిగ్ బాస్ లీగ్లో హోబర్ట్ హరికేన్స్ బ్యాటర్ బెన్ మెక్డర్మాట్ విధ్వంసం సృష్టించాడు. హోబర్ట్ హరికేన్స్ అడిలైడ్ స్ట్రైకర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో మెక్డర్మాట్ 60 బంతుల్లో 110 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో 12 4లు 5 6లు ఉన్నాయి. తొలుత 50 పరుగులు 36 బంతుల్లో చేయగా చివరి 60 పరుగులు కేవలం 24 బంతుల్లోనే సాధించాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అడిలైడ్ స్ట్రైకర్స్ తొలుత నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. అడిలైడ్ బ్యాటర్లలో రెన్షా, వెదర్రాల్చ్ పరుగులతో టాప్ స్కోర్లుగా నిలిచారు. హోబర్ట్ బౌలర్లతో రిలే మొరిడిత్ 3 వికెట్లు పడగొట్టగా రోజర్స్, ఇల్స్ చెరో వికెట్ సాధించారు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హోబర్ట్ హరికేన్స్ ఆదిలోనే వేట్ వికెట్ కోల్పోయింది. ఆ సమయంలో మెక్డర్మాట్ డిఆర్సీ షాట్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. వీరిద్దరూ కలిసి 81 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. తర్వాత ఆర్సీ షాట్ అవుట్ అయినప్పటికీ మెక్డర్మాట్ తన జోరును కొనసాగించాడు. ఈ క్రమంలో ఆగర్ బౌలింగ్లో 6 బాది సెంచరీ సాధించాడు. మెక్డర్మాట్ తుఫాన్ ఇన్నింగ్స్ ఫలితంగా హోబర్ట్ హరికేన్స్ 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్ సెక్యూరిటీల కాంట్రాక్టుల చట్టం 1956 కింద గుర్తిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా ఏర్పాటయ్యే గోల్డ్ ఎక్స్చేంజిల్లో ఈజీఆర్ల ట్రేడింగ్కు దారి చూపినట్టుంది. ఇప్పటికే ఉన్న ఎక్స్చేంజిల్లో ప్రత్యేక కేటగిరీ కింద వీటిల్లో ట్రేడింగ్కు అవకాశం ఉంటుంది. షేర్ల మాదిరే ఈజీఆర్లను డీమ్యాట్ ఖాతాలో ఉంచుకోవచ్చు. అవసరమైనప్పుడు వీటిని భౌతిక బంగారంగాను మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. సెక్యూరిటీల మాదిరే ట్రేడింగ్, క్లియరింగ్, సెటిల్మెంట్కు అర్హత లభిస్తుంది. సెబీ నిబంధనల ప్రకారం భౌతిక బంగారాన్ని డిపాజిట్ చేసి ఈజీఆర్లను పొందొచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 బడ్జెట్ సందర్భంగా ఈజీఆర్లపై సెబీ నియంత్రణ సంస్థగా వ్యవహరిస్తోందని, వేర్ హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటర్ అథారిటీ కమోడిటీ మార్కెట్ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేస్తుందని ప్రకటించడం గమనార్హం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బ్రెజిల్లో అతి భారీ వర్షాలతో భయానక వాతావరణం, 10ల సంఖ్యలో సంభవిస్తున్న మరణాలు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో 137వ ఫౌండేషన్ డే వేడుకలు. కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసిన అధ్యక్షురాలు సోనియా గాంధీ. సంక్షేమ పథకాల్లో అర్హత ఉండి మిగిలిపోయిన లబ్ధిదారుల ఖాతాల్లో 703 కోట్లు జమ. వివిధ సంక్షేమ పథకాల క్రింద అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేసిన సీఎం వైఎస్ జగన్. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు వర్తిస్తాయి. హోంమంత్రి మేకతోటి సుచరిత. ఓవైసీ మితహానీ జంక్షన్లో ఫ్లైఓవర్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్. కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మంత్రులు మహమ్మద్ అలీ, సబితా ఇందారెడ్డి, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు అభినందన సభల్లో ఘాటుగా స్పందించిన తుమ్మల. పన్నెండు 4లు 5 6లు బౌలర్లకు చుక్కలు చూపించిన ఆసీస్ ఆటగాడు. ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్లకు సెక్యూరిటీల హోదా. ఎక్స్చేంజీల్లో ట్రేడింగ్, క్లియరింగ్కు అవకాశం. కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.
Audio Jungle.